ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. యవనస్తుల ముఖ్య గమనిక, మీకు దేవుడు పని చేయాలి, దేవుడి పనిలో వాడబడాలి, దేవుడి సేవ చేయాలని మీరు అనుకోవచ్చు. మరి ముఖ్య అవకాశము నేను ముందుకు తీసుకుని వచ్చాను. మాతో పాటు కలిసి దేవుడి పనిలో వాడబడండి. మేము ఎలా వాడబడుతున్నామో మీరు కూడా అలాగే వాడబడండి. మీరు వాడబడతారని నేను తెలియజేస్తున్నాను. అంటే మేము ఏ స్థాయిలో ఉన్నామో మీరు కూడా అదే స్థాయిలో ఉండి దేవుడి పనిలో దేవుడి పరిచయలో వాడబడండి. అదే మా కోరిక. ఏంటంటే యవనస్తులు బాగా నశించిపోతున్నారు. మరి యవనస్తులు నశించిపోకూడదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా యవనస్తులు దేవుడి సేవలో దేవుడి భక్తిలో నడాలని మేము ఆశిస్తున్నాము. నీకు కూడా దేవుడి పని చేయాలని అనుకుంటున్నావా? దేవుడి పరిచయం చేయాలని అనుకుంటున్నావా? మరి నువ్వు ఇప్పుడే అవకాశం నీకు రా, మా దగ్గరకు వచ్చి మాతో పాటు అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుడి సువార్తను ప్రకటిద్దాము, దేవుడు వాక్యం అందిద్దాము, ఆరాధన చేద్దాము, ప్రార్థన చేద్దాము. వాళ్ళ కుటుంబం కోసం అక్కడ ఉన్న గ్రామ యవనస్తుల కోసం మనం భారం కలిసి దేవుడి పరిచయం చేద్దాము. రా, నువ్వు కదిలిరా. ఇంటికాడ ఉండి నువ్వు టైము ఆలస్యం చేస్తున్నాము అవన్నీ పక్కన పెట్టి కొంత సమయము, కొన్ని రోజులు దేవుడికి కేటాయించు. నీ జీవితమే పాడైపోయిన జీవితాన్ని దేవుడు నీది మంచి జీవితానికి నీకు ఇస్తాడు. ఏంటంటే ఆ రోజున కూడా నాది పాడైపోయిన జీవితమే, నేను చాలా నశించిపోవాలి. కానీ దేవుడు ఆ పాడైపోయిన జీవితం నుంచి ఇప్పుడు దేవుడు నన్ను ఈ స్థాయిలో దేవుడు పరిచయంలో వాడబడేలాగా నన్ను చేశాడు. నన్ను మార్చినట్టు దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. రండి. ఏంటంటే చాలా మంది యవనస్తులకి దేవుడు సేవ చేయాలి, దేవుడు పరిచయం చేయాలని ఆశ ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోతారు. అంటే ఇంట్లో ఇబ్బంది కానీ లేదా స్థానిక సంఘంలో కానీ ఇబ్బందులు కానీ ఉంటాయి. మరి కానీ మీ స్థానిక సంఘంలో వాడబడి ఖాళీ టైంలో మీ దేవుడి స్వార్థ ప్రకటించండి. లోకాన్ని విడిచిపెట్టి దేవుడి భక్తిలో దేవుడి ప్రేమలో మీరు ఎదగండి. చాలా మంది యవనస్తులు కోల్పోతున్నారు, యవనస్తురాలు. ఈరోజు నేను చూశాను, ఒక అబ్బాయి కోసము అక్క చెల్లెలు ఇద్దరు ఉరేసుకుని ఈ రోజున మరణించారు. చూడండి ఎంత విచారకరం. ఈ రోజే చూశాను. చాలా భయంకరంగా రోజులు రాబోతున్నాయి. రాబోయే కాలంలో సేవకులు కూడా కొరువైపోతారు. మనమే ఒక బైబిల్గా మారి దేవుడి సువార్తని మనం ప్రకటించాలి. మనమే ఒక బైబిల్గా మారాలి. అది మీరు గమనించి దేవుడి పనిలో వాడబడాలని నేను తెలియజేస్తున్నాను. ప్రియ యవనస్తురాలా, ఈ వీడియో చూసిన వీక్షించి మీరు సహకరించండి. నాకు ఇన్స్టాలో కానీ లేదా వాట్సాప్లో కానీ డైరెక్ట్ నాకు కాల్ చేసిన నేను సంప్రదిస్తాను. మనమందరం కలిసి దేవుడు పని చేద్దాం. దేవుడు మనల్ని ఇక్కడ అనేక మంది యవనస్తురాలు ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.